భర్తలతో భార్యలు పడే కష్టాల్ని ఇద్దరు ఫ్రెండ్స్ మార్కెట్ లో కలిసి డిస్కస్ చేసుకుంటుంటే ఎలా ఉంటది? ఏ మా ఆయన మొన్న ఇలా చేశాడు, మా ఆయన ఇంకా చండాలంగా చేశాడు, మా ఆయన ఇంకా దరిద్రంగా చేశాడులే, ఓల్డ్ పనులు ఉన్నాయి ఇంకా అట్లనే. అలా చర్చించుకుంటుంటే ఈ చర్చని పాట రూపంలో చేస్తే ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ. సో ఆ ప్యారడీ సాంగ్ విన్నాకి లెట్స్ వెల్కమ్ సువర్ణ అండ్ అన్నపూర్ణ. కన్యాకుమారి కనబడదారి కయ్యాల మారి పడతావే జారి. ఓ స్నేహితురాలా నా మొరవెను ఒకసారి చెప్పు, మంచోడే కానీ విసిగిస్తుంటాడే. అయ్యో అందంగా ముస్తాబవుతా, వంటెంతో బాగా చేస్తా, ఏది పొగడడుగా సరదాగా మెలగడుగా. ఏం చెప్పను, ఏం చేసి వీణ్ణి మార్చను, నా స్టోరీ నువ్వే చెబుతున్నట్టుంది. మా వారు కూడా ఈ టైపే లేవే, ఆఫీసుకి బాక్సే ఇస్తా, తన కోసం ఎదురే చూస్తా, టైముకి రాడు కదా, కాల్ చేస్తే ఎత్తడుగా. ఏం చెప్పను, ఏం చేసి ఏంటి మార్చను. ఈ పని నీ చేసిన పెత్తనమ్మానే అంటాడే, చీటికి మాటికి వంకలెన్నో పెడతాడే. తన వాళ్ళను జల్సా అంటాడే, మా వాళ్ళను ఫోర్సు చేస్తాడే, వాళ్ళమ్మకి గోళ్ళు నెక్కేసే, నా కట్నం తోటే కొన్నదే. ఓరమ్మా వీళ్ళ వ్యవహారం, నా సర్వస్వం నువ్వే, నన్న సర్దుకుపోయే గుణమే లేదు. ఒళ్ళు మండినా మన ప్రేమ తగ్గునా. ఏం చెప్పను, ఏం చేసి వీణ్ణి మార్చను. ఓ స్నేహితురాలా నా మొరవెను ఒకసారి చెప్పు, మంచోడే కానీ విసిగిస్తుంటాడే. అయ్యో అందంగా ముస్తాబవుతా, వంటెంతో బాగా చేస్తా, ఏది పొగడడుగా సరదాగా మెలగడుగా. ఏం చెప్పను, ఏం చేసి వీణ్ణి మార్చను. వీణని మీటితే నాడు వినలేడే, నోములే నోచితే నీ దేవుడే నేనన్నాడే. మ్యారేజ్ డేకి గిఫ్ట్ గా డైమండ్ రింగ్ ఇస్తానన్నాడే, ఆ రోజుకు ముందు రోజునే క్యాంపుందని జంపు అయ్యలే. ఏం చెబుతా ఎన్నని చెబుతా, పుట్టుక్కు జర జర టుబుక్కు మేళ, ఎరక్కుపోయే ఇరుక్కుపోయాం, ఒళ్ళు మండినా వదిలేయలేముగా. ఏం చెప్పను, ఏం చేసి వీణ్ణి మార్చను. ఓ స్నేహితురాలా నా మొరవెను ఒకసారి చెప్పే, మంచోడే కానీ విసిగిస్తుంటాడే. అయ్యో అందంగా ముస్తాబవుతా, వంటెంతో బాగా చేస్తా, ఏది పొగడడుగా సరదాగా మెలగడుగా. ఏం చెప్పను, ఏం చేసి వీణ్ణి మార్చను. టైముకి రాడు కదా, పొరపాటున పొగడడుగా. ఏం చెప్పను,
మైండ్ మార్చను. ఫ్రాంక్లీ మీ పర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంది. అఫ్ కోర్స్ అంటే నేను చెప్పిన అసలు జడ్జెస్ చెప్తారు. బట్ మీ ఇద్దరి పర్ఫార్మెన్స్ కంటే ఒకరి ఫేస్ లో ఆనందం అంటే నాకు తెలిసి 1000 వాట్స్ బల్బ్ 10,000 వాట్స్ బల్బ్ వెలిగిపోయింది అసలు. జల్లు గారు ఎలా ఉంది సార్ పర్ఫార్మెన్స్? చాలా చాలా అద్భుతంగా ఉంది. దీంట్లో ఇద్దరు అమ్మాయిలు కవలలు డాన్స్ చేయటం ఒక ఎత్తు, వాళ్ళు నా పిల్లలు కావటం నాకు ఇంకా ఆనందాన్ని ఇస్తుంది. ఏం చెప్పను. నేను ఒక ప్యారడీ రచయితగా గుర్తింపు తెచ్చుకున్నాను. ఆ పిల్లలు కూడా ప్యారడీలతో రచన ప్రారంభించడం, అది కూడా నేను ఇక్కడ జడ్జిగా ఉన్నటువంటి వేదిక మీద వాళ్ళు పర్ఫామ్ చేయటం, అది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇట్లా ఆ సరసము, ఆ వ్యంగ్యము, అది కూడా వాళ్ళకి ఆ పలుకు మనసులో ఉండటం కాకుండా అది మాటలో వచ్చి చక్కగా వ్యక్తీకరించగలిగే శక్తి రావటం భగవంతుడి అనుగ్రహం. వెరీ సింపుల్ అనమాట. అంటే హాయిగా సాగే కాపురాల్లో కూడా ఈ చిన్న చిన్న విషయాలకి డిస్టర్బ్ అవుతారు ఆడవాళ్ళు. కనుక మిగతా వాళ్ళని చూసినా ఇట్లాంటి వాళ్ళు జాగ్రత్తగా సంతోషించాలి. ఇట్లాంటి వాళ్ళని చూసినా సరే భర్తలు మన సంసారంలో ఏమీ లేకపోయినా కూడా స్త్రీ ఇది కోరుకుంటుంది అని వాడు కూడా గుర్తించాలి వీళ్ళ రచనలో. ఎందుకంటే వీణనే మీటితే ఏనాడు వినడు, వీణనే మీటితే ఏనాడు వినలేడే. ఎంత సున్నితంగా ఉంటుంది స్త్రీ హృదయం అని మా అమ్మాయిల పాటలో నేను తెలుసుకున్నాను. చాలా సంతోషం. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. పర్ణిక. యా, అంటే సార్ చెప్పినట్టు భార్య చెప్తే ఇంతే కదా అనుకునే టైప్స్ మొగుళ్ళే అని చెప్తున్నారు సార్ వాళ్ళు. అంటే హస్బెండ్స్ కి చిన్న చిన్నవి పెద్ద సీరియస్ గా అనిపించవేమో, కానీ అమ్మాయిలకి చాలా సీరియస్ గా అనిపిస్తాయి. కానీ మాకు చాలా చిన్నవి అనిపించేవి వాళ్ళకు చాలా పెద్దగా అనిపించవచ్చు. సో అలాంటి ఇవి కూడా ఉన్నాయి. కానీ మీ పర్ఫార్మెన్సెస్ వైజ్ చాలా చాలా బాగుంది. అండ్ రాయడం అనేది మీరు నేర్చుకునే అవసరం లేదు, మీ బ్లడ్ లోనే ఉంది సార్. సో థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ ఇది మీకు వచ్చేస్తుంది. అండ్ మీరు అనుకున్నట్టు మీకు మంచి మొగుళ్ళు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. మంచి జడ్జెస్.